గణేష్ నిమజ్జనం తమకు ఛాలెంజ్ అని దీనికోసం నెల రోజుల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేశామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్. అన్ని విభాగాల సమన్వయంతో రేపు గణేష్ నిమజ్జనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 3200 మంది ట్రాఫిక్ సిబ్బంది 2 షిఫ్టుల్లో విధుల్లో ఉంటారన్నారు. వినాయక విగ్రహాలు వచ్చే రూట్లో ట్రాఫిక్ ఆంక్షలుంటాయని చెప్పారు. చిన్న విగ్రహాలను వారికి కేటాయించిన బేబీ పాండ్లోనే నిమజ్జనం చేయాలంటున్న జోయల్ డేవిస్తో అజయ్ ఫేస్ టు ఫేస్. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ నగరం సర్వం సిద్ధమైపోయింది. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అన్ని సిద్ధం చేసిన సిచ్యువేషన్. ఇక లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకోవడం చూడడం ఒక టాస్క్ అయితే, ట్రాఫిక్ సంబంధించి పూర్తిగా నియంత్రించడము, ట్రాఫిక్ సంబంధించి రెగ్యులేట్ చేయడం కూడా ట్రాఫిక్ పోలీసులకి ఒక బిగ్ ఛాలెంజ్గానే చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా విడుదల చేశారు. ఇదే అంశం పైన మెయిన్గా ట్రాఫిక్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది మాట్లాడేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ ఉన్నారు. సార్, గణేష్ నిమజ్జన శోభయాత్ర అంటేనే అందరి చూపు హైదరాబాద్ పైన ఉంటుంది. సో జరగబోయే శోభయాత్రకు సంబంధించి ట్రాఫిక్ పరంగా ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఏర్పాటు చేశారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనకి దాదాపు నెల రోజుల నుంచి ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ గణేష్ ఫెస్టివల్ బందోబస్తులో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాము. ఏదైతే విగ్రహాలు అమ్మే ప్లేస్ ఉన్నాయో, సెల్లింగ్ పాయింట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆ ట్రాన్స్పోర్టేషన్ కానీ, పండాల ఎరెక్షన్ కానీ, భక్తులు వచ్చి ఒక 11 రోజు అక్కడ దర్శనం చేసుకోవడం కానీ, అన్నదాన కార్యక్రమాలు, ఇలా ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉంటుంది గణేష్ ఫెస్టివల్ అప్పుడు. ఇప్పుడు ఈ 9 రోజు నిమజ్జనం కూడా సాఫీగా జరిగిపోయింది. సో దీనిలో నేర్చుకున్న పాయింట్స్, కరెక్షన్స్ అవి కూడా మేము నోట్ చేసుకొని నా ఫైనల్ ప్రొసెషన్ బడా గణేష్ నిమజ్జనంకి కానీ, మెయిన్ ప్రొసెషన్కి కానీ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాము. దానిలో బడా గణేష్ ప్రొసెషన్ వచ్చేటప్పుడు ఇక్బాల్ మినార్, ద్వారకా హోటల్ నుంచి టువర్డ్స్ ఇక్బాల్ మినార్ వెహికల్ పంపము, అలాగే రవీంద్ర భారతి నుంచి టువర్డ్స్ ఇక్బాల్ మినార్ డైవర్షన్ వెహికల్ పంపము, దెన్ లిబర్టీ నుంచి టువర్డ్స్ ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ పంపము, అలాగే అక్కడ కర్బాలా మైదాన్ నుంచి ఇటు సైడ్ వెహికల్ పంపము. సో ఈ ఆంక్షలు ఉంటాయి, 6 o'clock నుంచి ఉంటాయి. భక్తులు వచ్చే వాళ్ళు కూడా సపరేట్ పార్కింగ్ ప్లేసెస్ కూడా మీకు ఇచ్చిన నోటిఫికేషన్లో నిర్ధారించడం జరిగింది. అది భక్తులు వచ్చే వాళ్ళు దాన్ని పాటించాలని కోరుతున్నాను. మెయిన్ ప్రొసెషన్లు కూడా డైవర్షన్స్ దాదాపు 24 ప్లేసెస్లో ఇంపార్టెంట్ డైవర్షన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మెయిన్ ప్రొసెషన్లు, ట్రిబ్యూటరీ ప్రొసెషన్లు, రెగ్యులర్ కమ్యూటర్స్ రాకుండా బ్యారికేడింగ్స్ పెట్టేసి దాన్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. శోభయాత్రలో భాగంగా అంటే ఫిజికల్గా ట్రాఫిక్ సంబంధించిన ఆఫీసర్స్ ఎంతమంది విధుల్లో ఉంటారు, అట్ ది సేమ్ టైం సీసీ కెమెరాలు కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, వీటి ద్వారా ఏ విధంగా మానిటరింగ్ చేయబోతున్నారు? అంటే మాకు 3200 సిబ్బంది దీనిలో ఇన్వాల్వ్ అయి ఉంటారు. 2 షిఫ్ట్లు పనిచేస్తారు. ఆఫీసర్స్ ఒకటే షిఫ్ట్లో ఉంటాము, బట్ సిబ్బంది 2 షిఫ్ట్లు వర్క్ చేస్తూ ఉంటారు. ఇది కాకుండా లాజిస్టిక్స్ సపోర్ట్ కూడా అన్నీ తయారు చేసుకోవడం జరిగింది. డ్రోన్స్ ఈసారి సిపి గారు 2 డ్రోన్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది, అది కూడా వాడుతున్నాము. ఇంకా ఒక 40 ప్లేసెస్లో హై రైస్ కెమెరాస్ పెట్టుకున్నాము. ఇవి దాదాపు 2 kilometers వరకు మనము ట్రాఫిక్ని మానిటర్ చేసే విధంగా 360 degree మానిటర్ చేసే విధంగా ఈ కెమెరాస్ ఉంటాయి. ఒక్కొక్క కెమెరా 2 kilometers ఈజీగా వస్తుంది. సో మనకి మెయిన్ ప్రొసెషన్ కానీ, ట్రిబ్యూటరీ ప్రొసెషన్ కానీ, మొత్తం ఏరియా ట్రాఫిక్ మూవ్మెంట్ ఎలా ఉందన్నది ఒక హైయెస్ట్ పాయింట్ నుంచి చూసి వాళ్ళని, సిబ్బందిని గైడ్ చేయడానికి దీనివల్ల అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి ఎన్ని విగ్రహాలు హుసేన్ సాగర్లో నిమజ్జమయ్యే అవకాశాలు ఉన్నాయి? అందులో హెవీగా అంటే భారీ విగ్రహాలు ఎన్ని వస్తాయని ఊహిస్తున్నారు? మొత్తం ఈ నిమజ్జన శోభయాత్ర ప్రక్రియను వీక్షించడానికి ఎంతమంది పబ్లిక్ వచ్చే అవకాశం ఉంది? దానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? దాదాపు 10 లక్షల మంది మెయిన్ ప్రొసెషన్లో ఇన్వాల్వ్ అవుతుంటారు డిఫరెంట్ సెక్టార్లో. అలాగే విగ్రహాలు కూడా చాలా చిన్న విగ్రహాల నుంచి పెద్ద విగ్రహాలు మనం తీసుకుంటే లక్షల విగ్రహాలు ఈ 11 daysలో నిమజ్జనం అవుతూ ఉంటుంది. పెద్ద విగ్రహాలు మాత్రమే మోర్ దెన్ 5,000-6,000 పెద్ద విగ్రహాలు రావడానికి అవకాశం ఉంది రేపు. మెయిన్గా సార్, మనకి ఇటు ఖైరతాబాద్ బడా గణేష్తో పాటు బాలాపూర్, ఈ 2 చాలా ప్రాముఖ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 2 టైం యాక్యురేట్గా స్టార్ట్ అవ్వడము, నిమజ్జనము జరగడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బడా గణేష్ చాలా హైలీ టెక్నికల్ టాస్క్. అది 36 గంటలు దాన్ని ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని ఎవ్రీథింగ్ అయిందా లేదా అన్నది సిపి గారు స్వయంగా మానిటర్ చేస్తుంటారు. డీసీపీ సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో అది నడుస్తుంది. సో 6 o'clock మార్నింగ్ బయలుదేరాలని ప్రణాళిక సిద్ధమైంది.
మధ్యాహ్నం 1 లోపల నిమజ్జనం కంప్లీట్ చేయాలన్నది అనుకుంటున్నాము. ఎలాంటి గ్లిచెస్ లేకుండా ఇంకా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దానిలో వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ స్టడీ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. అలాగే మెయిన్ జులూసు మనకి దాదాపు హైదరాబాద్ కమిషనరేట్ లిమిట్లు 12 లోపల బాలాపూర్ గణేష్ వచ్చేస్తుంది. అప్పటి నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ లోపల అంటే ఎల్లుండి మార్నింగ్ జనరల్ కమ్యూటర్స్కి ఇబ్బంది లేకుండా రోడ్స్ ఓపెన్ చేసే విధంగా ప్రణాళిక తయారు చేసి ముందుకు వెళ్తాం. మన హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సంబంధించి అయితే ఆంక్షలు విధించారో అవి ఎప్పటి నుండి ఎప్పటి వరకు అమల్లో ఉంటాయి సార్? రేపు మార్నింగ్ 6 నుంచి ఎల్లుండి ఈవినింగ్ వరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎల్లుండి ఒకవేళ నిమజ్జనం కనుక మార్నింగ్ అయిపోయిందంటే అది ఇమీడియట్లీ రిలాక్స్ చేసి కమ్యూటర్స్ని పంపిస్తాం. ఫైనల్గా చెప్పండి సార్, ఒకవైపు ప్రొసెషన్ నడుస్తుంటుంది, లక్షలాది మంది వచ్చే అవకాశం ఉందనేది మీరే చెప్తున్నారు. సో వచ్చే భక్తులకి ట్రాఫిక్ సంబంధించి ఒక జాయింట్ సిపిగా మీరు ఏం చెప్తారు? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, అంటే అటు పోలీస్కి పబ్లిక్కి మధ్యలో ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తే మంచిగా ఉంటుందని చెప్తారు? ఈ నిమజ్జనంలో వచ్చే పందల్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ధారించిన వెహికల్స్లో రావాలని కోరుతున్నాను. దానిలో కూడా చాలా పెద్ద సంఖ్యలో ఒక్కొక్కసారి వస్తున్నారు, అది ప్రమాదకరం. సో లిమిటెడ్ నంబర్స్గా మీరు వస్తే అది హెల్ప్ఫుల్ ఉంటుంది. అలాగే ఆ పెద్ద టస్కర్స్ ప్రొసెషన్లో వచ్చేటప్పుడు చిన్న చిన్న 2 వీలర్స్ అండ్ కార్స్ మధ్యలో వస్తే అది ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి అది అవాయిడ్ చేయాలని కోరుతున్నాను. జనరల్ కమ్యూటర్స్ కూడా మీరు ఆ క్రిస్ క్రాస్ మూవ్మెంట్ ఈ మెయిన్ ప్రొసెషన్ సైడ్లు కానీ ట్రిబ్యూటరీ ప్రొసెషన్లు కానీ రాకూడదని కోరుతున్నాను. అలాగే ఈ ఏరియా అంటే కంజెస్టెడ్ కారిడార్స్ ఏదైతే ఉంటుందో ఈ మన అక్కడ సిటీఓ నుంచి టువర్డ్స్ అప్పర్ ట్యాంక్మెంట్ సైడ్, లేదు ప్యాట్నీ నుంచి అప్పర్ ట్యాంక్మెంట్ సైడ్, అక్కడ నారాయణగూడ క్రాస్ రోడ్ నుంచి టువర్డ్స్ లిబర్టీ సైడ్ కానీ, ఎంబీఎన్ఆర్ క్రాస్ రోడ్ నుంచి అప్ టు అంబేద్కర్ స్టాచ్యూ కానీ, ఇక్కడ ఎంజే బ్రిడ్జ్ నుంచి టువర్డ్స్ మాలకుంట వరకు, దెన్ ఇక్కడ మెహదీపట్నం నుంచి టువర్డ్స్ ఓల్పిఎ సైఫాబాద్ వరకు, అలాగే అమీర్పేట నుంచి టువర్డ్స్ ఇక్కడ ఖైరతాబాద్ వరకు ఈ ప్రొసెషన్ రూట్స్లో మీరు అన్లెస్ ఎమర్జెన్సీ ఉంటే మీరు అవాయిడ్ చేయాలని కోరుతున్నాను. ఇది మొత్తానికి హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం ప్రొసెషన్ జరిగే రూట్స్ అన్నింటినీ కూడా ఆల్రెడీ వాళ్ళ నోటీసులో ఉంది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చే భక్తులు కూడా పోలీసులకు సహకరించాలి. సో ప్రొసెషన్స్ జరగడము, దాంతోపాటు నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా హైదరాబాద్ సిటీ పరిధిలో ట్రాఫిక్ సంబంధించిన ఆంక్షలు అమల్లో ఉంటాయనేది హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ చెప్తున్నారు.